హాయ్ హలో అందరికీ నమస్తే. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీ అంటే అది నేను నా మాటల్లో చెప్పలేను. అండ్ నా జెర్సీ చూస్తే మీరు తెలుసుకోవచ్చు వై యామ్ హ్యాపీ. అండ్ నాట్ ఓన్లీ మీ, ప్రపంచం మొత్తం హ్యాపీ. మన ఇండియన్స్ ఆల్ ఆర్ హ్యాపీ. వై? బికాస్ వీ వాన్ ద కప్, T20 వరల్డ్ కప్ 2024. ఇండియన్స్ వీ వాన్ ద మ్యాచ్. అండ్ మేజర్ వీడియో తీయడానికి కారణం ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలి, అండ్ మన ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఈ సిరీస్ 2020 వరల్డ్ కప్ ఎంత ఇంపార్టెంట్, ఎంత క్రూషియల్. ఎందుకంటే 2023 ఓడి వరల్డ్ కప్ మనం అండ్ ఫైనల్కి వచ్చి వీ హ్యావ్ లాస్ ద మ్యాచ్. 10 మ్యాచెస్ వరుస పొంటి గెలుచుకుంటూ వచ్చి అండ్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయి భారతీయులు ఎంతోమంది నిరాశపరిచారు మన ఇండియన్ టీం. బట్ నౌ టుడే ఇట్స్ అవర్ డే. సో ఫైనల్లీ ఆ కప్ మన చేతికి వచ్చింది. అండ్ ఫైనల్ మ్యాచ్ నుంచి మనం మాట్లాడుకోవాలి. 177 స్కోర్ చేసినప్పుడు కూడా దట్ వాజ్ చాలా తక్కువ స్కోర్ అని చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికా దే హ్యావ్ వండర్ఫుల్ ప్లేయర్స్ లైక్ క్లాసిన్, మార్క్రమ్, డీకాక్, సో స్టబ్స్, వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్. మిల్లర్ అవ్వచ్చు. అండ్ అలాంటి ప్లేయర్స్కి 177 టార్గెట్ అనేది చాలా తక్కువ స్కోర్ అని చెప్పాలి. అండ్ ఆల్మోస్ట్ మనకు తెలిసిందే 16 ఓవర్స్ వరకు కూడా మ్యాచ్ మన చేతిలో లేదు. సో 16 ఓవర్స్ వరకు మ్యాచ్ మన చేతిలో లేదు. 24 balls and 26 runs to win. Almost the way he played కూకట్పల్లి క్లాసిన్ ఆ 6 తోటి ఆల్మోస్ట్ అందరూ అనుకున్నారు లైక్ లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ లెక్క ఫైనల్కి వచ్చి ఇండియా మ్యాచ్ ఓడిపోతుంది, ఫైనల్కి వచ్చి కప్పు వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. సో అదే మళ్ళీ నిరాశ వస్తుందేమో అని అందరం అనుకున్నాం. బట్ ద 16th ఓవర్ నుంచి వాట్ ఏ కమ్ బ్యాక్. బూమ్రా తన బౌలింగ్తో మాత్రం మామూలు అటాక్ ఇవ్వలేదు. అండ్ వికెట్ తోటి మళ్ళీ ఊపిరి పోల్చుకుంది. అండ్ హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలి. మనం వీ హ్యావ్ సీన్ ఐపీఎల్లో ఎంతమంది హెడ్ చేశారు అతన్ని. బట్ నౌ ఎవ్రీ ఇండియన్ దే ఆర్ లైకింగ్ హిమ్. అలాంటి ఆట తను ఆడాడి ఈ సీజన్ అని చెప్పుకోవచ్చు. క్లాసిన్ తీసిన విధానం, ఆ వికెట్ అవ్వచ్చు, దట్ ఈస్ ద మెయిన్ కమ్బ్యాక్ ఫర్ ఇండియా. అండ్ డేవిడ్ మిల్లర్ క్యాచ్, వాట్ ఏ క్యాచెస్ విల్ విన్ ద మ్యాచెస్ అన్నారు కదా. సూర్యకుమార్ యాదవ్ స్కై, ద వే ఆ క్యాచ్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. ఆ క్యాచ్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం చాలా తక్కువ అనుకోవచ్చు. అండ్ అలాంటి ప్లే అంటే ఆల్మోస్ట్ మన కప్పు చేయి దాటిపోయిందన్న స్థితిలో ఉన్నప్పుడు దెన్ వాట్ ఏ కమ్ బ్యాక్, ఆ కప్పు మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకురావడం. అండ్ ఎస్, ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడాలంటే ఎందుకు క్రూషియల్ ఈ సీజన్ మనకి చాలా క్రూషియల్. అండ్ ఇండియాకి కప్ వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది. అండ్ రోహిత్ శర్మ వాట్ బీయింగ్ ఏ కెప్టెన్, వాట్ ఏ నాక్ తన నుంచి ప్రతి ఒక్క సీజన్లో తన వినో ఈజ్ ద వన్ ఆఫ్ ద సెల్ఫ్లెస్ ప్లేయర్. మనం మాట్లాడుకోవాలంటే అతను ఒకటే చూస్తాడు, స్కోర్ బోర్డ్లో స్కోర్ రావాలి, పవర్ ప్లేలో మంచి రన్స్ ఇవ్వాలి, ఆ బౌలింగ్ టీమ్కి వాళ్ళకి ప్రెషర్లో పెట్టాలి. అండ్ సెల్ఫ్లెస్ ప్లేయర్. అతను హాఫ్ సెంచరీ చేస్తారు, దట్ ఈస్ ద సెకండ్ మ్యాటర్. బట్ రన్ రేట్ తీసుకురావాలి, మంచి స్ట్రైక్ రేట్ తీసుకురావాలి, స్కోర్ బోర్డ్లో స్కోర్ కనిపించాలి, బౌలింగ్ అటాక్లో వాళ్ళకి ప్రెషర్ పెట్టాలనే ఇంటెన్షన్ తోటి వాట్ ఏ ప్లే అసలు. రోహిత్ శర్మ యాజ్ అ బీయింగ్ ఏ కెప్టెన్, తన కెప్టెన్సీ అవ్వచ్చు, ద బ్యాటింగ్ దట్ ఇస్ ఎక్స్ట్రీమ్. ఎంత చెప్పినా తక్కువే. సో అలాంటి కెప్టెన్కి ఒక కప్ రావాలి అని ఎంత ఇంట్రెస్ట్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ సీజన్ ఫర్ రోహిత్ శర్మ. అండ్ విరాట్ కోహ్లీ నుంచి చెప్పాలంటే అతను కూడా ఈ సీజన్లో రిటైర్మెంట్ ఇచ్చారు, మనకు తెలిసిందే. అండ్ ఈ మ్యాచ్ కూడా తనకి ఈ కప్ ఎంతో ఇంపార్టెంట్. అండ్ అనుకున్నట్టయినా డూ ఇట్ ఫర్ ద్రావిడ్. మన ద్రావిడ్ గారు కూడా యాజ్ ఎ కోచ్ తనకు కూడా ఎంతో ఇంపార్టెంట్. అండ్ మన యాజ్ ఇండియన్స్కి మనకు కూడా ఎంతో ఇంపార్టెంట్. సో ఐఎమ్ సో హ్యాపీ. లెట్స్ ఈ మూమెంట్ మనం ఎంజాయ్ చేయాలి. వీ హ్యావ్ టు సెలబ్రేట్. అండ్ వన్స్ అగైన్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు రోహిత్ సేనా అండ్ ఎవ్రీ ఇండియన్ క్రికెటర్ అండ్ టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. లెట్స్ సెలబ్రేట్ ఫర్ దిస్ మూమెంట్.